సెల్ఫీ స్టిక్ ఉందన్న 130 రూపాయలు 10తో కొన్నాను. మైక్ లేదు నా దగ్గర, ల్యాప్టాప్ లేదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్లో కొందరు 3 నెలలకి సక్సెస్ సాధిస్తారు. పుడింగ్ అయితే 6 నెలలకి సక్సెస్ సాధిస్తుంటారు. తోపు అయితే 9 నెలలకి, ఇంకొందరు సంవత్సరానికి, ఇంకొందరు 2 సంవత్సరాలకి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. కానీ ఆఫ్రికన్ వ్లాగర్ మన తెలుగు ట్రావెలర్ ఉమా జస్ట్ 7 రోజుల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ను సాధించి ఆ యూట్యూబ్ క్రియేటర్స్కి కానీ యూట్యూబ్ ప్రపంచానికి కానీ సంభ్రమాశ్చర్యాలకి గురి చేసి మా అందరికీ పిచ్చెక్కించి, నాకైతే ఈ ప్రపంచ యాత్రికుడికి 2 రోజులు నిద్ర పట్టలేదు ఇది ఎలా సాధించేవారు అని తెలుసుకోవడానికి. సో ఈ అన్వేషణలో భాగంగా ఆ ఆఫ్రికన్ బ్లాగర్ని అన్వేషించి తనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో తను అడిగి పూర్తిగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అసలు ఎలా సక్సెస్ తెలుసుకుందాం. చివరిన క్రియేటర్స్ అందరూ తను విష్ చేశారు, అది కూడా చూడడం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఉమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నావు? హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. సో అమ్మా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అతి తక్కువ కాలం కాదు, 7 రోజుల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్, ఇది నమ్మశక్యం కానిది. ఈ ఫీట్ని నువ్వు ఎలా అందుకున్నావు? అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇది ఎలా సాధ్యమైంది? యూట్యూబ్ ప్రపంచానికి ఇది ఒక వింత, అది ఎలా సాధ్యమైంది? అన్నయ్య, ఇది మాటల్లో చెప్పలేని సంతోషం అన్నయ్య. నాకైతే మట్టికి నా వంతు కృషి 10% ఉంటే 90% మొత్తం మన తెలుగు వారిదే ఉంది. వారు అభిమానించడం వల్లే నేను చాలా తొందరగా, నాకు మన కుటుంబం చాలా పెద్దదయ్యింది. అసలు చెప్పాలంటే రియల్లీ నేను జస్ట్ ఏదో ఛానల్ ఓపెన్ చేసినప్పుడు 1000 సబ్స్క్రైబర్లు అయితే చాలు అని అనుకున్నాను అన్నయ్య. అసలు మొత్తం మారిపోయింది. అసలు నేను మాటలో చెప్పలేను. అసలు ఇది వారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నయ్య, మన యూట్యూబ్ కుటుంబానికి, మన తెలుగు వారికి మొత్తం అందరికీ. ఇది రైట్ అమ్మా, తెలుగు వాళ్ళు ప్రేమిస్తే కామన్ మ్యాన్ కూడా సూపర్ స్టార్ని చేస్తారు. అసలు వారం క్రితం వరకు నీ సబ్స్క్రైబర్స్ కౌంట్ 800, ఇప్పుడు చూస్తే 1,00,000. వారం క్రితం వరకు నువ్వెవరో ప్రపంచానికి తెలియదు, ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచానికి మొత్తం తెలుసు. వారం క్రితం వరకు తెలుగు ట్రావెలర్ ఉమా అంటే ఏమో, కానీ ఇప్పుడు ఒక స్టార్డమ్. అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఈ స్టార్డమ్ని? అన్నయ్య, మీరు అందరూ అక్షరాల నిజం. నాకు వారం క్రితం 800 సబ్స్క్రైబర్లు కూడా లేరు. వారంలో మొత్తం పరిస్థితులంతా మారిపోయినాయి. కానీ అన్నయ్య, వాళ్ళు ఇప్పుడు చాలా అభిమానిస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను. కానీ నాకు ఇప్పుడు భయం ఎక్కువైపోయింది అన్నయ్య, ఎక్కడ తప్పు చేస్తానో అని చెప్పి. ఇది విజయాన్ని సాధించాను, కానీ విజయాన్ని నిలబెట్టుకోవటం కూడా ఉంటుంది కదా అన్నయ్య. ఎక్కడ తప్పు చేస్తానని ముందు భయం ఎక్కువైంది, కానీ జాగ్రత్తగా చేసుకుంటాను. మంచి వీడియోస్ మన తెలుగువారి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అంటే స్టార్డమ్ అంటే నేనేం పెద్ద ఏం ఫీల్ అవ్వట్లేదు అన్నయ్య. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, అంతా నార్మల్ అన్నయ్య. ఇది రైట్ అమ్మా, స్టార్డమ్ రావడం అనేది చాలా ఈజీ, కానీ అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. అయినా నువ్వు తోపే, నువ్వు ఎందుకంటే పుడింగుల్ని తోపుల్ని దాటుకుంటూ వెళ్ళావు. నీ దగ్గర మంచి కంటెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రజెంటేషన్ చేస్తున్నావు కదా, అది ఒక డాక్యుమెంటరీ తీస్తున్నట్లుంది. అది మాకు ఏదో వ్లాగు ఏదోలా లేదనమాట. యూట్యూబ్ ప్రపంచానికి కొత్తగా ఉంది, అందుకే మేము అందరం నేను నొక్కి చూస్తుంది. ఎందుకంటే నీలో ఆ కంటెంట్ ఉంది. ఆఫ్రికాని ఒక డాక్యుమెంటరీ, ఒక సీరియల్ టైప్లో, ఇంకేదో ఒక సినిమా టైప్లో చూపిస్తున్నావు. అసలు నీ దగ్గర నువ్వు వాడుతున్న వ్లాగ్ సెటప్ ఏంటి? అసలు హై ఎక్విప్మెంట్స్, పెద్ద కెమెరాలు, లక్షల్లో ఏమైనా పెట్టావా పెట్టుబడి, ఇంకేమైనా? అన్నయ్య, మీరు అంత అక్షరాల నిజం. మన తెలుగు వారు చాలా అభిమానం చూపించారు నా మీద, ప్రేమ. నేను తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉంటాను. వారి నమ్మకాన్ని వమ్ము చేయనని అనుకుంటున్నాను. నా దగ్గర వచ్చి గ్యాజెట్స్ వచ్చానయ్య. ఓన్లీ సామ్సంగ్ గెలాక్సీ A71 సెల్ఫీ స్టిక్ ఉందన్నయ్య. 130 రూపాయలు 10తో కొన్నాను సెల్ఫీ స్టిక్. మైక్ లేదు నా దగ్గర, ల్యాప్టాప్ లేదు, గింబల్ కూడా లేదు. సూపర్ అమ్మా, సూపర్. 130 రూపాయల ఎక్విప్మెంట్స్తో అద్భుతాలు సృష్టిస్తున్నామంటే హ్యాట్స్ ఆఫ్. కంటెంట్ ఇంపార్టెంట్, ఎక్విప్మెంట్స్ ఇంపార్టెంట్ కాదని మళ్ళీ నీ ద్వారా ప్రపంచానికి నిరూపించావు. నీలో ఆ సత్తా ఉంది. 1,00,000 సబ్స్క్రైబర్స్ కాదు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి త్వరలో నువ్వు చేరుకుంటావని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, చాలామంది క్రియేటర్స్ నీ సక్సెస్ని చూసి ఆనందపడి వాళ్ళు విషెస్ చేశారు నీకు, అవి కూడా తీసుకో. అండ్ జై హింద్. హలో, నేను మీ రాధా తెలుగు ఛానల్. ఉమా గారు, నా తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను 1 lakh రీచ్ అయినందుకు. సో మన తెలుగువారు ఇలా రావడం, మాకు ఆఫ్రికాను మొత్తం ఇలా చూపించడం చాలా సంతోషంగా ఉంది. సో ఇలాగే మన తెలుగువారు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను నా తరపు నుంచి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా.
హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు రాజు. ముందుగా తెలుగు ట్రావెలర్ ఉమా గారు మీకు కంగ్రాట్స్ అండి. 100K మైల్ స్టోన్ రీచ్ అయినందుకు. సో చాలా మంది చాలా రకాల వీడియోలు తీస్తున్నారు, కాకపోతే మీరు చేసే కంటెంట్ రా అండ్ ఆర్గానిక్ కంటెంట్. సో ఎవరు చూపెట్టని కంటెంట్ మీరు చూపిస్తున్నారు. సో ఇలాగే ఫ్యూచర్లో కూడా మాకు తెలియని కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త సంస్కృతులను పరిచయం చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇది ఇక్కడ 100Kతో ఆగకుండా 1 మిలియన్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. హలో, నేను అబ్దుల్ కరీం, మేకింగ్ క్రియేటర్స్ ఛానల్. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ ఎవర్ అని చెప్పి నేను చెప్పొచ్చు. యూట్యూబ్ చేయబట్టి కూడా నేను దాదాపు 7 years కానొస్తుంది. ఆ 7 years లో నేను నిజంగా అంటే ట్రమాండియస్ ఛానల్ చూస్తాను అని చెప్తే అది కేవలం ఉమా తెలుగు ట్రావెలర్. తెలుగు ట్రావెలర్ కి ఒక నైపుణ్యతమైన ఒక స్థాయిని తీసుకెళ్లిన ఛానల్. 1 week కాకముందే 1 lakh సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం అనేది నిజంగా అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విధమైన విషయం అన్నమాట. సో కంగ్రాచులేషన్స్ ఉమా తెలుగు ట్రావెలర్ కి, మా మేకింగ్ క్రియేటర్స్ ఛానల్ మరియు మా మేకింగ్ క్రియేటర్స్ ఛానల్ తరపున ఉన్న ఆడియన్స్ అందరికి తరపున మీకు హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీరు రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ చేసి మన తెలుగు వాళ్ళ పేరు ఇంకా పైకి తీసుకెళ్లాలి అని చెప్పి ఆశిస్తున్నాను. నేను మీ గోదావరి అబ్బాయిని, తెలుగు మోటో వ్లాగర్ని. అతి తక్కువ కాలంలో ఇంత మంచి సక్సెస్ సాధించిన ఉమా గారికి కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని. అతి తక్కువ కాలంలో 1,00,000 మంది సబ్స్క్రైబర్ని మీరు సాధించడం అంటే మామూలు విషయం కాదు. మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాం. అండ్ మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడూ ఉండాలి. ఇలా అందరూ కలిసే ఉండాలి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి అండ్ మన తెలుగు వాళ్ళ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ, నేను మీ రైడూ టీజే. ముందుగా ఉమా గారు మీకు కంగ్రాచులేషన్స్. మీ లైఫ్లో ఫస్ట్ మైల్ స్టోన్ అచీవ్ చేసినందుకు 1 lakh సబ్స్క్రైబర్స్. మీరు ఇలాగే ఇంకెన్నెన్నో మైల్ స్టోన్స్ అచీవ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ రైడూ టీజే సైనింగ్ ఆఫ్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. ఈ వీడియో దేనికంటే నా కో యూట్యూబర్ అయిన ఉమా తెలుగు ట్రావెలర్ ని కంగ్రాచులేట్ చేయడానికి. నేను ఎందుకు ఉమాని కంగ్రాచులేట్ చేస్తున్నానంటే అతి తక్కువ సమయంలో 800 సబ్స్క్రైబర్ల నుంచి 1,00,000 సబ్స్క్రైబర్ల దాకా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ లో దూసుకెళ్ళాడు అనమాట. ఇదేం చిన్న విషయం కాదు, అందులోనూ మన తెలుగు యూట్యూబర్స్ కి ఇది ఒక మిరాకిల్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. యాజ్ ఆఫ్ నో ఉమా, నువ్వు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తున్నావు. వెరీ సూన్ ట్రావెలింగ్ బ్లాగ్స్ వరల్డ్ వైడ్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్. హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ స్కార్డన్ యూట్యూబ్ ఛానల్ సందీప్ని. సో ఉమా తెలుగు ట్రావెలర్ ఉమా అన్న, మీకు కంగ్రాచులేషన్స్. ఇంత తక్కువ టైంలో యూట్యూబ్లో 100Kని రీచ్ అవ్వడం. సో మీరు ఇలాగే మాకు ఆఫ్రికన్స్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, వాళ్ళ యొక్క కట్టుబొట్టుల్ని మాకు ఇంత చక్కగా చూడముచ్చటగా చాలా చక్కగా తీస్తున్నారు. సో ఇటువంటి వీడియోస్ మీ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆఫ్రికన్స్ యొక్క డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా మీరు మాకు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు ఇంకా ముందు ముందు మంచి మంచి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. పేరున మన తెలుగు క్రియేటర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను మనస్ఫూర్తిగా విష్ చేశారు అందరూ. థ్యాంక్ యూ. అలాగే మన భారతీయులు ఈ ప్రపంచంలో ఎక్కడున్న నలుమూలలో నన్ను అందరూ ప్రోత్సహించారు, సపోర్ట్ చేస్తున్నారు బాగా. నన్ను చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. బాగుంది ఇంటర్వ్యూ. 2020లో అనమాట. ఉమా మాలీలో పనిచేస్తున్నప్పుడు యూట్యూబ్ వాళ్ళ తమ్ముడు మోసం చేస్తే నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఏం తెలియదు అన్నయ్య, నేను 8th class చదువుకున్నాను, మీరు MBA చేశారు టూరిజంలోని, నాకు ట్రావెల్ గురించి నేర్పండి అండ్ యూట్యూబ్ గురించి కూడా నేర్పండి. అప్పుడు నేను సీనియర్ కదా, అప్పుడు 60 దేశాలు తిరిగాను. అయితే 2020లో అయితే అబ్బాయికి అన్నీ నేర్పించి యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, ట్రావెలింగ్ ఏ దేశాలకి ఏ దేశాలు అన్నీ, అప్పటికి అబ్బాయి ఒక దేశమే తిరిగాడు కదా, మరి అన్నీ నేర్పించి అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. తర్వాత ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు చూసిన ఇంటర్వ్యూ 1,00,000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు చేసాము, బాగానే ఉంది. అయితే మాకు గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇది ఉమా అనుకోండి, ఓకే, ఇది నేను అనుకోండి, మధ్యన కంపెనీ ఉండేది. ఈ MCN కంపెనీలో ఉమా జాయిన్ అయ్యాను. అది నాకు తెలియక ఈ గొడవ పెట్టింది ఈయన, కానీ మా ఇద్దరికి కొట్టేసుకునే వాళ్ళం అనమాట. సో అక్కడ ఇండైరెక్ట్గా గొడవ ఏర్పడింది. MCN కంపెనీలు అంటే మీకు తెలుసు కదా, ఫేక్ కమెంట్లు, ఫేక్ ఇవి అవి చేస్తుంటారు, బాట్లు, ఎంగేజ్మెంటు, ఓ మాఫియా, ఒక మన సోషల్ మీడియాలో మీకు తెలియకుండా పిచ్చి పిచ్చి చేస్తారనమాట. ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. అయితే నాకు తెలియకపోతే ఉమా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నేను ఫోన్ చేసి తిట్టాను, ఉమా అలా చేయకమ్మా, నువ్వు చాలా, నీ మాటలు చూస్తే చాలా నమ్మే విధంగా ఉంటాయి,
ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు నీ మంచితనానికి. ఆ పాప ఆ లింక్ నొక్కే వాళ్ళకి జీవితాలు పాడైపోతే అది మంచి కంపెనీ కాదు అని చెప్పాను. అలాగే అన్నయ్య నేను ఇంక చేయను అన్నయ్య అన్నాడు. అయిపోయింది. అయితే రాను రాను అలా మేము ఎవరు ట్రావెలింగ్ ఆడు చేసుకుంటున్నా, ఆయన మలేలో చేసుకుంటున్నారు, నేను ఇండియాలో చేసుకుంటున్నాను అయిపోయింది. అయితే ఉమ ఇంకా వీడితో ఉంటే మనం బెట్టింగ్ యాప్‌లు గట్టా ఈ ప్రమోషన్స్ చేసుకోవాలి. మనకు సంథింగ్ ఈడి పని అయిపోయిందని వదిలేసి, ఈ బెట్టింగ్ రాయులతో ఈయన స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. ఈ బయాస్ అని వీళ్ళతో వీడియోలు గట్టా వెళ్ళి చేయడం. నాకు అనుకున్నాను పోనీలే అంటే ఇక్కడ ఒక శిష్యుడు గురువుగా నువ్వు భావించినప్పుడు, ఒక శిష్యుడు తప్పుదోవ పట్టినప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే నీకు అన్నీ నేర్పి నువ్వే అడిగావు. చూసావు ఎంత వినయ విధేయతలతో ఉన్నాడో. ఆ వినయం ఇప్పుడు ఎందుకు లేదు? ఆ సబ్స్క్రైబర్లకి న్యాయం, అది అన్యాయం, తప్పులు ఎందుకు? నువ్వు అంతేనా? అయితే ఇంకా తర్వాత మీ అందరికీ తెలిసిందే. దొరికిన ప్రతి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. 2020, 2021, 2022, 2023 వరకు చేశారు. చేసి ఇప్పుడు కంపెనీ కూడా పెట్టాడు. ఆ కంపెనీ అయినా నిజాయితీగా చేస్తున్నాడంటే అది కూడా మోసాలతోనే. వీసా ఇస్తామని చెప్పి డబ్బులు తీసేసుకొని, ఈ అబ్బాయికి అంతా బాగానే ఉంటుంది కానీ మంచిగా మాట్లాడతాడు. దాంట్లో ఎటువంటి దోషం లేదు. కంటెంట్ మంచిగా చూపిస్తారు, అశ్లీలం లేకుండా చూపిస్తారు. కానీ సబ్స్క్రైబర్ని చేతులతో నరికేస్తారు. నమ్మిన అన్నం పెట్టిన వాడిని చేతులతో నరుకుతారు. అది తప్పు అంటాను నేను. ఇప్పుడు మనల్ని ఇంత పెంచి పెద్ద చేసిన వాళ్ళు సబ్స్క్రైబర్లు, వాళ్ళకి నిజాయితీగా ఉండాలి కదా. నువ్వు ఎలా మోసం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆ ఈజిప్ట్ టూర్ ఉంది, 2,20,000 తీసుకుంటున్నారు. మా రాము తెలుగు ట్రావెలర్ ఉన్నారు నా స్నేహితుడు, 1,30,000కే తిప్పుతున్నాడు. అంత కాస్ట్లీయా? అంటే ఒక మనిషి దగ్గర ₹1,00,000 మోసం. ఇంకా వీసాలు ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మన ట్రావెలర్లుగా ఇప్పుడు నా ఛానల్లో అమెరికా వీసా, బ్రెజిల్ వీసా, పెరు వీసా ఇవన్నీ మనం తిరిగాం కాబట్టి మనం చెప్పాలి. చెప్తే అది చూసి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవాడు వాడు నిజంగా ఆన్లైన్లో చేసుకుంటారు. అంతేగాని వాడిని తీసుకొచ్చి నువ్వు వ్యాపారం చేయడం అనేది చాలా తప్పు. అది చాలా చాలా తప్పు. నిజంగా మనం తిరిగింది దేనికి? చెప్పడానికి. అంతేగాని అది వ్యాపారం చేయడానికి కాదు కదా. చెయ్యొచ్చు, టూర్లు తీసుకెళ్ళో 10 మందిని, అంతేగాని వీసాల విషయంలో చేసావు ఫ్రీగా చేయాలి. నువ్వు నన్ను అడిగితే నువ్వే కూర్చొని ఫ్రీగా చేయాలి. మన సబ్స్క్రైబర్లు మనం ఎంత పెద్ద చేసినందుకు వాళ్ళకి ఫ్రీగా చేయాలి. వీసా ప్రాసెస్ అదేం పెద్ద విషయం కాదు. కూర్చుంటా 5 నిమిషాల్లో అప్లై చేస్తే అయిపోతుంది. సో ఇలా మోసాలు చేసుకుంటూ వచ్చాడు. హాస్పిటల్ నేనేమంటానంటే నీకు తెలియని దాంట్లో చేపెట్ట. మంచి ప్రమోషన్స్ ఉన్నాయి. హాస్పిటల్ ప్రమోట్ చేశాడు. ఆ వచ్చిన డబ్బులు వచ్చాయి. 5 సార్లు ఈ అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళాడు. కాలు ఇరిగిపోయింది ఒకసారి, బుర్ర చిరిగిపోయిందని ఒకసారి, ఈ అమ్మ కుక్క కరిసిందని ఒకసారి, మలేరియా అని ఒకసారి, డెంగ్యూ అని హాస్పిటల్. నేనేమంటానంటే అన్యాయంగా వచ్చిన డబ్బు అన్యాయంగా పోతుంది అమ్మ. పంచభూతాలు ట్రావెలింగ్ అనేది నువ్వు ఏ ఫీల్డ్ అయినా ఏదైనా చేసుకో, కానీ ట్రావెలింగ్ అలా కాదు. పంచభూతాలు సహకరించాలి, నిజాయితీగా ఉండాలి. కొంచెం నిజాయితీ తప్పినా నీకు యాక్సిడెంట్లు, కాళ్ళు, చేతులు, తల పగిలిపోవడం, బుర్ర ఇరిగిపోవడం అవుతూనే ఉంటాయి. అదే నేను ఈ 6 సంవత్సరాల్లో చేవ కూడా కొట్టకుండా ఉండడానికి గల కారణం అదే. పంచభూతాలని మనం ట్రావెలింగ్ అంత ఈజీ కాదు. అంత చాలా ఎన్నో మంది వచ్చారు. ఒక 100 మంది దాకా వచ్చారు. ఎవరైనా ఉన్నారా? నువ్వు నేనే ఉన్నా. నేను పేదవాడిని, నువ్వు పేదవాడు. కాకపోతే నేను MBA టూరిజం చేశాను కాబట్టి నేను తిరిగి గొప్ప కన్నా 8th క్లాస్ చదివిన నువ్వే 197 దేశాలు తిరిగావంటే ప్రపంచానికి గొప్ప. అందుకే నువ్వే తిరగాలి. నేను తిరగను. నేను 197 దేశాలు తిరగను. తిరగడం అనేది అంటే ఎప్పుడో 60-70 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. నేను ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఆపేస్తున్నాను. ఆపేయడం అంటే నేను చూపించడు, నా కోసం నేను తిరుగుతాను. ఇప్పుడు నేను ఈ మలేషియా వచ్చి 15 రోజులు అయింది. 15 రోజులు నాకు నచ్చినట్లు తిరిగాను తప్ప వీడియోలు తీయలేదు. ఎందుకంటే చాలు ఇంకా ఎంత ఎండ్ ఆఫ్ ద డే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించాను. ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేశాను, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. చాలు, సంపాదించింది చాలు. ఇంకా మిగతా వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు కూడా తిరగాలి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. మనం ఒకళ్ళమే వేలేద్దామంటే అది అవ్వదు. కాబట్టి నేను సైడ్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది నేను వీడియోలు పెట్టక. రోజు పెట్టేవాడిని, పెట్టడం మానేశాను. మీరు మర్చిపోయారో లేదో. ఎనీవే ఉమా, పిల్లలతో హ్యాపీగా ఉండు, మంచిగా చూడు. కర్మ ఎవరిని వదలదు, నిన్నైనా నన్నైనా. నువ్వు మంచి చేస్తే ఆ మంచి నీ పిల్లలకు వస్తుంది. నువ్వు చెడు చేస్తే ఆ పాపం పిల్లలతో ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. మంచిగా ఉండు, మంచిగా ప్రజలకు ఉపయోగపడినవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెయ్యి. మొక్కలు నాటడం, పర్యావరణం గురించి చెప్పడం, ఎన్నో ఎందుకు చెయ్యి. ఆ ట్రావెలింగ్ కంపెనీలో కూడా నిజాయితీగా నిన్ను నమ్మి వచ్చిన సబ్స్క్రైబర్ని మోసం చేయక. వీసా కోసం డబ్బులు తీసుకొని పాపం వాళ్ళందరూ కమెంట్లు చేస్తుంటే బాధ అనిపించింది. నా వీసా పోయింది, నా వీసా రిజెక్ట్ అయింది, నా వీసా రిజెక్ట్ అవ్వి ఆ డబ్బులు కట్టి ఇంత దూరం వచ్చి సక్సెస్ లేకపోతే ఎందుకు? అంతేనా?
యూరోప్ వీసా ఇస్తావు, అమెరికా వీసా ఇస్తావు. నువ్వే ఎత్తు క్లాసు, నువ్వు యూరోప్ వీసా, అమెరికా వీసా ఎలా ఇస్తావు నాకు తెలియగలుగుతాను. చాలా తప్పు. నువ్వేం చేసినా ఎండ్ ఆఫ్ ద డే అది నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏది ఇస్తే అది వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకే.